పొగ త్రాగటం క్యాన్సర్ కారకం. పొగ త్రాగటం ప్రాణాంతకం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. I wasn't happy with the product's last version. Can we hope to have a better version this time? And by the way, where's Raj Kumar? Raj, he is unwell. He's on sick leave for last few days. He was working on the core module. Is that ready? Yeah, it is. He should be at work tomorrow. He has completed it. And the testing is on. Great. We shall test it and make it in production soon. Thank you. Where the hell is Raj? 3 రోజుల నుంచి మనిషే లేడు. కాల్ చేస్తే తీయట్లేదు. ఆఫీస్కి రాలేదు. ఫేస్బుక్, వాట్సాప్ ఎక్కడా లేడు. హలో ప్రేమ్, రాజ్ అక్కడున్నాడా? Did you see him? ఇక్కడ లేడు ప్రియా. లోకల్ డిన్నర్ చూపిస్తాను. నేను షోల్డర్ అడుగుతాను. ఎందుకు లాగేస్తా? ఫోన్ వస్తోందిరా. ఎవరు ఈ టైంలో? ఇంకెవరు? నా హస్బెండే. ఏంటట? కామ్గా ఉన్నాడా? కామ్గానే ఉన్నాడు. ఈ మధ్య నా మీద కాస్త డౌట్. హలో, ఫోన్ కొంచెం షోల్డర్కి ఇవ్వు. నీకేరా? హలో, ఎక్కడున్నారా? ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నానరా. దాంతోనా? ఆన్సైట్లోంచి క్లయింట్ వాయిస్తున్నాడు. ప్రియా చాలా కోపంగా ఉంది. రాజ్ ఎక్కడరా? ఎక్కడికి వెళ్ళాడు? అందుకే లాక్డౌన్ అని చూపిస్తుందా? వేర్ ద రాజ్? యా, ఐ విల్ పిక్ హిమ్ ఇన్. ఏంటది? రాజుని వెంటనే తీసుకొస్తాడంట. అది ఇంగ్లీష్లో చెప్తున్నాడు. పో. రాజా సార్ 3 రోజులుగా లాక్ చేసే ఉంది. 3 రోజులు? రాజు, రాజు రే, రాజు, రాజుగా రే, రాజు రే, రాజు రే, మామా. ఒక వాటర్ బాటిల్ ఇవ్వనా? ఒకటి. కంపల్సరీ వెళ్ళాలా? 3 రోజుల ముందే అమ్మా నాన్న వెళ్ళారు. క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్. Good. My seat. Window seat. సార్, విండో సీట్ మేము తీసుకోవచ్చు? No. Sorry. Only window stuff. Phone window, cab window, seat window. You know, మా ఇంట్లో ఏసీ కూడా window. నువ్వు వస్తున్నావా? పాప రావట్లా? ఓప్స్, ఇట్స్ ఓకే. సతీష్, మీ వాళ్ళతో మాట్లాడేవా? శ్రీ త్రిలోక్ సుందర్ ఏకైక కుమారుడు సతీష్ కు రాజమండ్రి శ్రీనివాసులు కుమార్తె రాఘవేంద్ర చెల్లెలైన ఆర్జే సుశీలను పిల్లనడిగేందుకు రాబోయే జూలై 10వ తేదీ నిశ్చయించడానికి విచ్చేనున్నారు. ఓకేనా? ఇంకా ఒక వారమా? ఒకే వారం.
హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఒంగోలు నెల్లూరు, ఒంగోలు నెల్లూరు, ఒంగోలు నెల్లూరు. థ్యాంక్స్ సిస్టర్. రాజుగా కాస్ట్లీ మందు కొట్టి బాగా ఫీల్ అయ్యావన్నమాట. సరే త్వరగా బయలుదేరా, వెళ్దాం. కావ్య పెళ్ళికా? మండిపోతుంది ఇక్కడ. నిన్న ఆఫీసులో అందరూ వెతుకుతున్నారు తెలుసా? నువ్వు వెళ్ళకపోతే నీ లెవర్ తాళి కట్టించుకోదా? రేపు పొద్దున్న తనకి పెళ్ళిరా. హాయ్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. హాయ్. స్టే అంతా ఓకే కదా? అవినాష్, దిస్ ఇస్ బాబు, వెంకట్, హలో. రామ్ Hi. అండ్ వినయ్, హాయ్. మై కొలీగ్స్. దిస్ ఇస్ అవినాష్. రాజ్ వస్తున్నాడా? వస్తాడు. చెప్పాడా? ఓకే బాయ్. ఓకే బాయ్. 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 రే, కోర్ మాడ్యూల్ రాజ్ సిస్టంలోనే ఉంది. పాస్వర్డ్ కావ్య_కావ్య. సార్కి కావ్య పెళ్లి దగ్గరుండి చూడాలట. ఈ విషయం ప్రియాకి చెప్పారా? కావ్యని మిస్ చేసుకున్నాను రా. నేనేం తప్పు చేశాను? అయిపోయింది. రేపు తన పెళ్ళా? తెలియదా? సెటిల్ అవుతానన్నాను, సెటప్ పెట్టుకున్నానంట్రా. మనతో పనిచేసే వాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళనే వదిలేశారు. వదిలేరా? నా వల్ల కావట్లేదురా. ఇప్పటికీ కావ్య నాదే అని నా మనసు చెప్తోంది. దానికి మత్తు ఎక్కువైనట్టుందిరా. ఇలా చూడు, లవ్లో మూర్ఖత్వం ఉండొచ్చు, కానీ మూర్ఖత్వానికి లవ్ అనే పేరు పెడితే ఎవ్వరూ ఒప్పుకోరు. మామా, నీ ఫిలాసఫీ సూపర్గా ఉందిరా. థ్యాంక్స్. కానీ అది వెంటనే కడుపులో మంట రగిలిపోతుందిరా. ఇవన్నీ చెప్పడానికి బాధల్లో ఎవడుంటాడని వెయిట్ చేస్తూ ఉంటారా? కావ్యను మిస్ అయ్యాన్రా. మళ్ళీ మొదటి నుంచా? నేనేం తప్పు చేశానురా? వెళ్ళిపోయిందిరా. జాబిలమ్మ జోలపాడన ఇలా బండి 10 నిమిషాలు ఆగుద్ది. టీ కాఫీ తాగేవాళ్ళు తాగొచ్చు.
లక్ష్మి, ఏ లక్ష్మి, ఏ జాగ్రత్త. ఈ గిఫ్ట్ పవిత్రకి ఇవ్వగలవా? లక్ష్మి జాగ్రత్త. ఏంటి అలా పరిగెత్తుకొస్తున్నావు? మరి టక్కున లక్ష్మి అని పిలిచాడు. గుండె జల్లుమంది. ఎవరే? రాహుల్. రాహులా? ఎందుకే అబ్బాయిలంటే అలా భయపడి చేస్తావు? యాక్చువల్గా అబ్బాయిలందరూ చాలా మంచివాళ్ళు తెలుసా? ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తారు. చూడు, రాహుల్ చాలా మంచోడే. యాక్చువల్గా నువ్వంటే అతనికి మంచి అభిప్రాయం తెలుసా? నా మీద? అవునే, నువ్వు చాలా అందంగా ఉన్నావట, ఎంతో అనుకోగలిగిందానవట, ఒక్క అబ్బాయిని కూడా కన్నెత్తి చూడవట. అందుకని నిన్ను చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని అన్నాడు తెలుసా? లక్ష్మణ్ రమ్మనమ్మా. పెళ్లి కొడుకు వచ్చారు, బోల్డ్ మంది వచ్చారు, తాతయ్య పిలుస్తున్నారు. ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, నాదు కల తీరా ఎప్పుడు దయచేస్తారో. ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, నాదు కల తీరా ఎప్పుడు దయచేస్తారో. వేచే ఎదురు చూపునా ఆశలే తీరగా, ఎల్లరనేనే అల్లరి కృష్ణుడు ఎప్పుడు దయచేస్తారో. నమస్తే రెడ్ ఎఫ్ఎం. ఓకే ప్రవీణ్, నన్ను మేడం అరకండి, సుశీలానే పిలవండి. అయ్యో, నేను నమ్మలేకపోతున్నాను. సుశీలేనా అవును, సుశీలే మాట్లాడుతున్నాను. మా ఫ్యామిలీలో అందరూ మీకు ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. డెఫినెట్ గా ఈ పాట మీకోసం డెడికేట్ చేస్తాను. సుశీ, ఏమైంది? మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదా? నెక్స్ట్ వీక్ వస్తున్నారు వేరే వాళ్ళు. మంచిది, చాలా మంది వస్తున్నారు, అడుగుతున్నారు. మిమ్మల్నే మనసులో పెట్టుకున్నాం. దిగులు పడకుండా వెళ్ళండి. వెళ్ళొస్తామండి. సంతోషం. వస్తామండి. మంచిదండి. డైవర్స్ కేసులు ఎక్కువ కావడానికి కారణం ఏంటి? భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం తగ్గిపోవడమే. ఎంత తక్కువ తీసుకున్నా సంవత్సరానికి సుమారు 3000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. మాకొచ్చే కేసులన్నీ కూడా చెప్పాలంటే వరకట్న సమస్యలే. అతి త్వరలో మీకు వివాహం జరుగుతుంది. గురుస్థానాన్ని శుక్రస్థానాన్ని బాగా పరిశీలించి చూస్తే ప్రస్తుతం కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. నడిచే తోడుకై వెతికే, నీడల నడిచే తోడుకై వెతికే, నీడల నడిచే తోడుకై వెతికే, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, నాదు కల తీరా ఎప్పుడు దయచేస్తారో. మీ అందరి పేర్లు ఇందులో ఉన్నాయి. రాజ్,
కావ్య మీ గురించి చెప్పండి. పుట్టింది పెరిగింది బందర్లో. స్కూల్ కాలేజ్ అన్నీ హాస్టలే. ఇండిపెండెంట్గా ఉండడం అలవాటైంది. ఇప్పుడు వైజాగ్లో. మీరు కమిటెడా? ఇంకా లేదు. మరి మీరు? నేను సింగిల్. అది కాదు, మీ గురించి చెప్పనే లేదు. తొలిసారి ఆనందం కన్నా తొట్ట తొలిసారి ఆనందం కన్నా తొట్ట తొలిసారి ఆనందం కన్నా కన్నయ్యనే కన్నా కన్న కలతీరా కన్నయ్యనే కన్నా కన్న కలతీరా కన్నయ్యనే కన్నా కన్న కలతీరా బాలకృష్ణ బాలకృష్ణ గోపాలకృష్ణ బాలకృష్ణ గోపాలకృష్ణ దీవించనులే దేవుడు నేడే దీవించనులే దేవుడు నేడే ప్రేమే పొంగే ప్రేమే పొంగే ప్రేమే పొంగే ఇరురి గుండెల్లో. ఇది నా డ్రీమ్. తెలుసు ఈ ఉద్యోగం. వైజాగ్ బీచ్ రోడ్ డ్రైవ్. గట్టిగా కావలించుకుని. నాతో Do you know how much I love you? ఒక ఫ్లాట్ 11th ఫ్లోర్ లో కొనాలి. కొంటున్నాం. నేను నీకు కాఫీ పెట్టిస్తానంట. టేస్ట్ ఏంటి ఇంత చెత్తగా ఉంది? కింద పడేస్తాను. 11th ఫ్లోర్ నుంచి ఎవరి నెత్తి మీద పడుతుంది. డమాల్. ఏమైంది? నడి రోడ్లో ఆగిపోయింది. ఏమైంది? తెలీదు ఏమైందో. కార్లో సీట్ ఉందిగా, ఎందుకు ఆపకుండా వెళ్తున్నాడు? కార్లో సీట్ ఉంది కానీ అందులో కేసు ఉంది. కేసా? ఛీ, రాస్కెల్. రాస్కెల్స్ ఏం చేస్తారో తెలుసా? పెళ్లి రోజు వర్షం పడితే మంచిదట. మరి ఫస్ట్ నైట్ కంటే పిడుగులు పడాలా? మర్చిపోకు. ఏది? మర్చిపోయావా? నాన్నని మీట్ అవ్వాలి కదా. చంపేస్తా. ఇలా చంపుతానంటే నేను డైలీ మర్చిపోవడానికి రెడీ. హరీష్, టైం అవుతుంది, ఇంకా సతీష్ రాలేదు. దిస్ హ్యాస్ బికమ్ ఎ రొటీన్ ఫర్ హిమ్. సతీష్ ని ఎవరు సపోర్ట్ చేయొద్దు. ఈ రోజు ఆర్జే టాక్ లో ఫస్ట్ సాంగ్ వేయండి. లోపలికి ఎలా వస్తాడో చూద్దాం. ఈ రోజు వాడు నా చేతిలో అయిపోయినట్టే. గుడ్ ఆఫ్టర్నూన్ వైజాగ్. ఇది 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఆవులించేవాడి నోట్లో ఆపిల్ పండు పడ్డట్టుగా మహా అందగత్తెల్లారా, మహిళా దేవతల్లారా, మిలమిల మెరిసిపోతున్న మీ అందాన్ని మరింత మెరుగుపరచడానికి కొన్ని బ్యూటీ టిప్స్. చిగుచుకుపులాడే పాప నుంచి ఐశ్వర్య రాయ్ కావాలనుకునే బామ్మ
వరకు పేపర్ పెన్ తో రెడీగా ఉండండి. ఈలోగా మీకోసమే రెడీ చేసి ఉంచాను టాప్ 10 సాంగ్స్. ఇది 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. ఏరా ఒక ప్రైమ్ టైం షో ఆర్జే షోకి 1 అవర్ ముందు రావాలని తెలీదు? ఓవర్ యాక్ట్ చెయ్యకురా. నేను చెప్పేది 1% కూడా నీకు ఎక్కదని నాకు బాగా తెలుసు. నెక్స్ట్ వీక్ నుంచి నీకు సుశీతోనే షోరా. సుశీల్తోనా? అమ్మాయా షో బాగుందంటేనే కోప్పడుతుందే. నువ్వు అవుట్రా. మాటరాని మౌనం. హే రాజీ, టేబుల్ టెన్నిస్ ఆడదామా? ఓకే, అప్పుడు టేబుల్ టెన్నిస్ స్పూన్తోనే ఆడుకుందాం. సమ్మగా ఉంటుంది. రా రాజీ. దొరికిపోయింది దొరికిపోయింది. కాదు కాదు, ఇది వేరే మ్యాటర్, నేను తర్వాత చెప్తానులే. సుశీలనా? మంచమ్మాయిరా. అయితే కరెక్ట్గా నేను వచ్చే టైంకే షట్ డౌన్ ఎందుకు చేస్తుందిరా? షడ్డౌనా? ఏదైనా చూడకూడని చూస్తేనే టక్కుని షడ్డౌన్ చేస్తారు. అది నువ్వెలా చూసావురా? అందరి పాస్వర్డ్స్ తెలుసా మావా? అమ్మాయిలు మాత్రం. ఏ టైంలో చూసావు? 4:27 40 సెకండ్లు. అమ్మ నాకు. చూసేసిందిరా. నాకు తెలిసి సుశీలకు 6 ఏళ్లుగా పెళ్లి కొడుకుని వెతుకుతున్నారు. ఒక్కటి సెట్ అవ్వలేదు. ఎక్కడున్నావురా? ఆన్ ద వేరా. ఇది ఎంతసేపు చెప్తావు? ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కావ్య. అది ఎంతసేపు చెప్తావు? రాజ్, నా పరో తీకు. వస్తున్నానుగా, తొందరగా రా. పెట్టే. ఓకే. ట్రాఫిక్. ఓకే రానివ్వు. ఓరా, నీకేది ఓవర్గా అనిపించట్లా? గంట సేపటి నుంచా ఏం ఆడుకుంటున్నావా? నాకెందుకో అదోలా ఉందిరా. నీకే కాదురా, నాకు కూడా అలాగే ఉంది. ఫోటో చూశాను. కావ్య కంటే కావ్య వాళ్ళ నాన్న సూపర్. అమ్మాయి అక్కని అమ్మని సైట్ కొట్టిన వాళ్ళని చూశాను, దాని బాబుని సైట్ కొట్టిన వాళ్ళని చూడనే లేదురా. మరి నువ్వేగా అదోలా ఉందన్నా? రే, నేను చెప్పింది అర్థంతో కాదురా, ఇబ్బందిగా ఉంది అంటున్నా. ఏ? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తామా? కావ్య అయితేనే రాజ్యం చెప్తుంది. చూడు, అక్కడే ఇబ్బంది స్టార్ట్. తర్వాత నేనెవరు, మా నాన్నెవరు, మా అమ్మ ఎవరు అన్నీ చెప్పాలి. అడిగితే చెప్పు. ఏం చెప్పమంటావురా? మా నాన్న కూలి పని చేస్తున్నారనా, నా తమ్ముడు ఫెయిల్ అయ్యి డ్రైవర్ పని చేస్తున్నాడనా? మా ఇంట్లో చెప్పుకునేందుకు ఎవరు లేరురా. వాళ్ళ ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. మన గురించి కనుక ఎంక్వైరీ చేశారా అనుకో, ఏ తండ్రి మనలాంటోడికి పిల్లనివ్వడరా. ఎంక్వైరీ చేయకపోయినా నీలాంటోడికి పిల్లని ఇవ్వరనుకో. మరి ఎలా పెళ్లి చేసుకుంటే చెప్పు. రిజిస్టర్ మ్యారేజ్, పోలీస్ స్టేషన్లో. దొంగ దెబ్బ తీయాలంట. సారీ కావ్య, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి మచిలీపట్నం వరకు. సరే నాన్న, ఏమైందో తెలీదు. ఫోన్ కూడా బ్యాటరీ లో అని చెప్పాడు. నో ఇష్యూస్, నెక్స్ట్ టైం కలుద్దాం. టైం అయింది. లవంగీస్ 4 రకాలు. ఫస్ట్
విండోస్ ఎక్కడైనా ఉంటుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. రెండోది ఆండ్రాయిడ్, కొంచెం లేటెస్ట్ బట్ ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటుంది. మూడోది అసలే రగిలిపోతున్నాను, పగిలిపోదు నీకు. ఇలా ప్రాసలో మాట్లాడడం కాదు, చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు నేను చేసిన తప్పు కదా. పిల్లికి పులి వేషం వేసినా కూడా అది పాలే తాగుతుంది. దాని బుద్ధి మారదుగా. అచ్చిచ్చో, కావ్య ఎంట్రీ ఇచ్చేసిందే. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంట? మెంటల్ వాళ్ళ మగ్గు కోసం కొట్టుకుంటున్నారు. ప్లీజ్ కావ్య. వదులు. నీ గురించి మా నాన్నకి ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? యు లెట్ మీ డౌన్ కంప్లీట్లీ. ఏ రాజ్, నేను నచ్చలేదా? సారీ కావ్య, నిజంగానే రీచ్ అవ్వలేకపోయాను. నేను అబద్ధం చెప్పట్లేదు. నువ్వు అబద్ధం చెప్పట్లేదు రాజ్, కానీ నిజాన్ని కూడా నువ్వు చెప్పలేవు. డూ యూ ఈవెన్ నో హౌ మచ్ ఐ లవ్ యూ? ఒకే ఒక సెకండ్లో అన్ని నాశనం చేసావు కదా. సారీ కావ్య. రే, వాళ్ళ గొడవ అయిందా లేదా? రాజు, గొడవ అన్నే ఎప్పుడు అవుతుందని షోల్డర్ అడుగుతున్నాడు. ఇలా రా. నిన్ను ఓపెన్ ప్లేస్లో కన్నారా? ఇంట్లో అడిగి చెప్పమంట. సూపర్ కిస్. కావ్య, నేను చెప్పేది విను ప్లీజ్. చిలక చిలక ఏల అలక అలక, మౌనంగా చూసి గుండె కోసిపోవద్దే. మనసా మనసా ఇంత అలుసాలుసా, బాధించే చూపుతోటి బాణమేయుద్దే. మాటలతో మాయే చేసి చేసేసావు గాయమే, మదిలోని ప్రేమే లిపిగా రాస్తున్నానే గేయమే. దయలేని చెలియా నా నిదరే దోచిపోకే. హలో, హాయ్. ఇట్స్ ఓకే. ఏ, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. హే, ఇట్స్ మై డాడ్. ఐమ్ సారీ. చిలక చిలక ఏల అలక అలక, మౌనంగా చూసి గుండె కోసిపోవద్దే. మనసా మనసా ఇంత అలుసాలుసా, బాధించే చూపుతోటి బాణమేయుద్దే. తెలుపు పొగరు వగరు తగ్గిందంటే కథకే మలుపు. కలనైనా నన్ను కరుణిస్తావా, కలిసే చూపై ఎదురొస్తావా. మంటల్లే
జంటై రావే చెలియా. వింటే కాదా నిన్నే చూసేదు కోపం, చింతగు నువ్వు చేరిన వేళ తీయని తాపం. ఎందుకు కోపం నటనలు చాలు, ఎదలో నన్నే నిలిపితే మేలు. నే ఓడి జత కూడా ఇక నీడై ఉంటా నీతో. చిలక చిలక ఏల అలక అలక, మౌనంగా చూసి గుండె కోసిపోవద్దే. మనసా మనసా ఇంత అలుసాలుసా, బాధించే చూపుతోటి బాణమేయుద్దే. మాటలతో మాయే చేసి చేసేసావు గాయమే, మదిలోని ప్రేమే లిపిగా రాస్తున్నానే గేయమే. దయలేని చెలియా నా నిదరే దోచిపోకే. ఇలాంటి ఒక ప్లేస్లో మనసుకి నచ్చిన వాడితో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. హే పవిత్ర, హే లక్ష్మి, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నానే. హే పేరేంటి? గోకుల్. రాహుల్ ఎక్కడా? ఏమైంది? నన్ను వాళ్ళింట్లో వాళ్ళు అసలు ఇష్టపడలేదు లక్ష్మి. బట్టలు ఉతికేటప్పుడు నీళ్లు పడ్డాయని కొట్టారు. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళకి టైం అయిందని సగంలోనే వచ్చేయమనేవారు. రాహుల్కి ఉద్యోగం లేదు, నా మీద లవ్వు లేదు. తొందరపడ్డానే తప్పు చేశానని ఎప్పుడు అంటూ ఉంటాడు. చివరికి నిండు గర్భిణిని. అప్పటికి దెబ్బలకేం తక్కువ లేదు. పొరడు పోసుకోవడానికి మా పుట్టింటికి వెళ్ళాను. తన మనసులో ఉన్న కొద్ది గొప్ప ప్రేమను వాళ్ళింట్లో వాళ్ళు చెరిపేశారు. వాళ్ళ బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేసేశారు లక్ష్మి. ఇలా మగాడి ఆటకి ఆడదాని జీవితమే బలైపోతోంది కదా. ఇదిగో చివరికి వీడే మిగిలాడు. హే కేసు పెట్టలేదా? వాళ్ళంతా డబ్బున్నోళ్లే. కేసు పెట్టి మనం ఏం చేయగలుగుతాం చెప్పు? మా నాన్న ఒక్కరోజు లీవ్ పెడితే మా కుటుంబమే అల్లాడిపోతుంది. వాళ్ళలాగా ఉండని. ఇంకొక దానికి ఆ బాధలు తప్పవు. పోని వదిలే. సరే నీకేమైంది? చూస్తూనే ఉన్నారు. ఇంకా చూస్తూనే ఉన్నారా? తర్వాత ఏమంటున్నాడు మీ నాన్న? అందరితోనూ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను, చూద్దాం అంటున్నారు. మళ్ళీ కాల్ చేస్తే రెస్పాన్సే ఇవ్వడం లేదు. ఏ? ముందు ఇద్దరు అక్కలకి మంచి సంబంధాలు కుదిరాయి. అందువల్ల మూడోది అలాంటిదే రావాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడుగుతున్నారు. లేదంటే డ్రైవరో కండక్టరో వస్తున్నారు. ఏ? మా నాన్న కూడా డ్రైవరే. మా అమ్మ చేసుకోవాలా? మా నాన్న టీచరే, చదువుకున్న సంబంధాలు చూస్తున్నారు. ప్లీజ్ పవిత్ర, ఇంకొంచెం సేపు ఉండవే. 4 గోడల మధ్య ఉండి పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు. ఓ పంచి, ఎవడైనా మంచోడు చూసి లేచిపో. నేనేం నీలా ధైర్యవంతురాల్లా? నీకే ఈ పరిస్థితి. దయచేసి అదంతా గుర్తు చేయకు లక్ష్మి. ఏది జరగకపోతే పర్వాలేదు, కానీ కొద్ది రోజులు కాపురం చేసి ఆ తర్వాత ఒంటరిగా ఉండడం అంటే చచ్చిపోవడమే నయమనిపిస్తోంది. అయ్యో, ఏంటి పవిత్ర, మగాళ్లే జీవితమా? నాకే చెప్తున్నావా? మగాళ్ళంతా ఒట్టి పెరికోళ్లే. అవసరమైనప్పుడు మన పక్క నిలబడమను, అంతే చచ్చిపోతారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు?
ఇంతకు ముందు ఎవరైనా తప్పుడు కూతకొస్తే కొట్టేదానివి. కొట్టాలనే అనిపిస్తోంది. అందులోనూ ఈ లవ్ చేసే వాళ్ళని చూస్తే కొట్టి చంపేయాలనిపిస్తోంది. నువ్వు మాత్రం మగాడివై ఉంటే నేను డెఫినెట్ గా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏంటి, రా పెళ్లి చేసుకుందాం. హాస్టల్లో 2 అమ్మాయిలు ఉండేవారే, అలాగా? మగ పిల్లకి మెల్లగా మాటలు వచ్చాయి. ఇలా ఒకరినొకరు మొహాలు చూసుకుంటే ఏంటి అర్థం? తొందరగా కంప్లైంట్ ఏంటో చెప్పండి. చూసిందేనండి కంప్లైంట్. ఇదిగో ఈడు ఆ అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి కంప్యూటర్ ఓపెన్ చేసి చూసాడండి. ఏంటి, ఒక అమ్మాయి లేనప్పుడు తన కంప్యూటర్ ని ఓపెన్ చేసి చూడడం తను స్నానం చేసేటప్పుడు తొంగి చూడడంతో సమానం రా. అసలు వాడికి బుద్ధైనా ఉందా? నీ కామెడీ కాన్సెప్ట్ కి నేనే దొరికానా? ఏంటి బాబా సూపరా? ఆఫీస్ లో అందరికీ తెలిసిపోయిందిరా. నేను ఇంకా తెలియదేమో అనుకున్నాను. నా పరువు పోయింది. స్క్రిప్ట్ మావా, నీ వాయిస్ కూడా ఇవ్వరా? పోరా. ఏ ఆకలేస్తుంది, పదవే తిందాం. ఏమైంది? నా లంచ్ బాక్స్ ఎక్కడా? ఎవరైనా తీసుకెళ్ళుంటారు, రా వెళ్దాం. సూపర్ హాలు, ఫుల్ ఏసీ. నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం తెలీదు, రాజీకి ఆడడం తెలీదు. అద్దర కొట్టేశాం. నేను కొడతాను, బాల్ టేబుల్ కిందకి వెళ్తుంది, వెతుకుతాం. రాజీ కొడుతుంది, అది టేబుల్ కిందకి వెళ్తుంది, మళ్ళీ వెతుకుతాం. భలే జాలీలే మావా. ఇందులో ఏంట్రా జాలి? టేబుల్ కిందరా. ఫుడ్ తెచ్చుకోలేదా? ఆకలిగా లేదు. తొందరగా తినరా, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మళ్ళీ వాయిస్ ఇవ్వాలా? ఎలా మింగుతున్నాడో చూడు. ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది. చెంగిలి టిఫిన్ బాక్స్. ఏయ్, చెంగిలి టిఫిన్ బాక్స్. మూసుకోరా. ఏంటి, పెద్ద క్యాసినోవానా? సీన్ చేస్తున్నావా? అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి. మోహన్ చూడు, ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు. వదిలే మావా. పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవామా? నేను రెడీ చేసి పెట్టాను, నువ్వే తీసుకెళ్లేదు. తొందరపడి తిట్టేసేనే. రే, ఏం చేస్తున్నావు? సైలెంట్ గా ఉండు. వీరప్పన్ రాజ్ కుమార్ని కిడ్నాప్ చేసినట్టు నన్ను చేస్తున్నావా? అబ్బచ్చా, మన ఆఫీస్లో అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరే. యాక్చువల్గా నీతో ఒకటి చెప్పాలి. ఏంటి? నీకు తెలీదా? తెలీదు. వేస్ట్. నీ మొహం ఇవాళ పిచ్చ బ్రైట్ గా ఉంది. వ్యాక్స్ చేసా. సాఫ్ట్ గా ఉంది. ఇలా చూస్తే ఎలా తెలుస్తుంది? చాలా సాఫ్ట్ గా ఉంది. హ్యాపీ బర్త్డే కావ్య. బెస్ట్ బర్త్డే ఎవర్. హాయ్. ఇది చాలా ఓవర్ రే. బేబీ సాపా డబ్బులు దుబ్బేయడానికి ఏవేవో కనిపెట్టారు. రే పాల్పిక పోరా. నేను మా అమ్మని పిలుస్తాను. పిలవరా పిలవరా, నేనే చూస్తాను రా. ఉండు, వస్తాను. ఎంత రేట్ అయినా పర్వాలేదురా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. తీసుకొచ్చే. కావ్య, ఏంటి విశేషం? మా నాన్న తాతయ్య ఇవ్వబోతున్నారు. తాతయ్య నాన్న అయితే విశేషం, నాన్న తాతయ్య అయితే రాజు కుమ్మేసమ్మా. 4 ఏళ్ళగా కామ్గా ఉన్నావు అనుకున్నాను. సూపరా. ఛీ, నేను పిల్లి కాబోతున్నా. వాళ్ళక్కడ
మ్యామ్ అబ్బాయా అమ్మాయా? అబ్బాయా అమ్మాయా? అబ్బాయి. ఏ కావ్య, అర్థం కాలా ఏంటి? అక్కకి మగబిడ్డ పుట్టాడు. అంతేనా? ఏంటి అంతేనా? నెక్స్ట్ అందరూ నా కోసమే వెయిటింగ్. మన మ్యారేజా? నేను కొంచెం సెటిల్ అవ్వాలి. ఎప్పుడు ఇదే చెప్తుంటావు. ఎరా సెటిల్ అవ్వడం అంటే షెటిల్ ఆడేంత ఈజీ విషయం అనుకుంటున్నా? జీవితకాలం పడుతుందిరా. పుణ్యకాలం గడిచిపెట్టుంది. వాళ్ళది పెద్ద ఫ్యామిలీరా. ఇవన్నీ బిల్ పెళ్లి చేసేయండి. చేసుకుంటే నువ్వు సెటిల్ అయినట్టే లెక్క. ఇది కూడా కలిపి బిల్ చేయండి. సరిపోతాయా? చాలు. ముందు ఈ థింగ్స్ అన్నిటికీ బిల్ చేయి, తర్వాత పే చేయి. మీ అక్కకి పిల్లాడు పుడితే నేనెందుకు బిల్ పే చేయాలి? లాజికే లేదే. ఎక్కడో కొడుతుంది. ఇవన్నీ ఇచ్చే సాగుతూ మా ఊరు వస్తున్నావు. నాన్నని మీట్ అవ్వడానికి ఏర్పాటు చేశాను. వస్తున్నావు. థ్యాంక్ యూ. వస్తున్నావు సార్. ఏమండే ఊర్లో 12,000కి బిడ్డే దొరుకుతుందండే. గేమ్ ఓవర్. హాయ్ సతీష్. హలో హాయ్ చెప్పాను. హాయ్. ఇదిగో ఇది నీ లంచ్ బాక్సేగా. వెయిట్గా ఉంది. సారీ, నేను అందరం ముందు తిట్టేశాను. ఐఎమ్ వెరీ సారీ. అయ్యో పర్వాలేదండి. నన్ను కుక్కని తిట్టినా కూడా అంతా మా నాన్న ట్రైనింగ్. నేనే అనవసరంగా మీ సిస్టమ్ అంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్నీ. సారీ అండి. సుసి అనే పిలవచ్చు. మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇది దాగుడు ముత్తలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్. ఈ రోజు మనం దాగుడు ముత్తలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్. 4 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు. దీన్ని ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళే ఈ రోజు మన షో విన్నర్. ముందుగా మనం దీన్ని ఎవరి మీద టెస్ట్ చేద్దామంటే ఆర్జే సుశీల మీరు ఒకసారి చెప్పండి, నేను వింటాను. 4 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు. మీకు లారీలు ఉన్నాయా? 4 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు. మీకు డ్రైవింగ్ కూడా వచ్చనమాట. సో లిజనర్, కరెక్ట్ గా చెప్పగలను అన్న నమ్మకం మీకుంటే వెంటనే మాకు కాల్ చేయండి. ఫోన్ నెంబర్ చెప్పండి సుశీల. మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 6665050. ఇది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి. పర్వాలేదు, ఒక మగాడిని రమ్మని పిలవడమే అసహ్యం. ఆన్లైన్లో అది చేసేసాం. ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు, దానికి నేనేం చేయగలను సతీష్? అది కాదు, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఎందుకు అవ్వట్లేదు? నా లుక్, మా స్టేటస్, జాతకం, ఈ మీడియా వర్క్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నా ప్రాబ్లం పెళ్లి కాదు, ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలు. ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది. ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు. ఇంతేనా? దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు? మీ ప్రాబ్లమ్స్ 2. మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. రేపు రండి, ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు. 2, మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు, అవ్వాలి. అందుకు ఇదిగోండి. ఏంటిది? నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. రేపు వస్తున్నారు. రేపే వస్తున్నారా? మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. రండి రండి. నమస్కారం. నమస్కారం. రాఘవేంద్ర, సుశీల బ్రదర్ని. మీరు కూర్చోండి. అమ్మ కూర్చో. మీరు ఫ్యామిలీతో వచ్చారా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఆహా, నాలాంటి పెళ్లికారి బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నా పేరు బెంజమిన్. నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని. నా పేరు సుదర్శన్. భాస్కర్ బాబాయ్ని. అమ్మాయితో నేను సపరేట్గా మాట్లాడాలి. సరే సరే, మనం మాట్లాడుకునేది ఏముంది, వాళ్ళని మాట్లాడుకోనివ్వండి.
అవన్నీ అమ్మా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు. మీరేమో మౌనంగా ఉన్నారు. మైక్ ముందే నేను ఆర్జేని, మైక్ వెనక మామూలు అమ్మాయినే. హిట్. మీడియాలో అమ్మాయిలు పనిచేయడం కష్టం అంటుంటారే. అలాంటిదేం లేదు. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్. అది కాదు, ఇంకోలా కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో? మనం లవర్స్ అనా, హస్బెండ్ అండ్ వైఫ్ అనా, లేక రిలేటివ్స్, ఫ్రెండ్స్ అనా? ఏ వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు. చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. సారీ రా మామ, లేట్ అయింది. అవును, ఆ అమ్మాయేనా? సూపర్ రా, అదర్స్ రా. ఆర్జే ఎఫ్ఎం రేడియోలో ఓకే చెప్పేద్దాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు. ఓకే చెప్పే మామా. సుసి, కంగ్రాట్స్. ఐఎమ్ ఆన్ ది వే. కంగ్రాట్స్ సుసి. శుభాకాంక్షలు సుసి. శుభాకాంక్షలు మేడం. అంతలోనే ఇలా అందరికీ తెలిసిపోయింది. నేనెప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశాను? ఇది వాడి పని అయి ఉంటుంది. సతీష్ ఎక్కడా? మేడం ఇప్పుడే అట్టలేరు మేడం. ఒకే ఒకటి ప్లీజ్. ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి. అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు. నిజం చెప్పలేనప్పుడు అబద్ధమేగా చెప్పాలి. అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పి చూడు, లైఫ్ స్మూత్గా ఉంటుంది. నేనొక నిజం చెప్పనా? ఓకే చెప్పారు. అయితే అదర్స్. సెంటీమీటర్ నవ్వుల సిగ్గు చూడు, ఈ నవ్వుకే పడుంటాడు గురుడు. నిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు, తొలి సిగ్గుల మొగ్గల చుక్కలు కంటిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమొవ్వల సందడులే. తర్వాత లక్ష్మి పెళ్లి భోజనమే. అవును, తిన్నట్టే. పద్మ ఎక్కడ్రా? లక్ష్మి, మోసాలు దాన్ని లోపల తీసిపోమా. అమ్మా బంగారు తల్లి, ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్లు బతకాలి. బామ్మ, భోంచేసావా? వెళ్ళి భోంచేయి ముందు. ఏంటి, లక్ష్మికి లక్షణమైన ఒక సంబంధం ఉంది. బాగా ఉన్నవాళ్ళు, ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాన్న కూడా అలాంటి సంబంధం కోసమే చూస్తున్నారు. మరి ఇంకేంటి, ఇద్దరు ఈడు జోడు చాలా బాగుంటారు. ఎవరు? జొన్న విత్తుల సత్యం గణపతి వీధిలో ఉంటాడు. ఆయనకి పెళ్ళైపోయిందే. రోగిష్టి పిల్లతో పెళ్లి జరిపించారమ్మా. 2 ఏళ్లలోనే చనిపోయింది. పాపం ఆ కుర్రాడు ఏం చేస్తాడు? పెళ్ళైన వాడికిచ్చి చేయమంటావా? లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా, అందుకని చెప్పడం లేదు. మంచి చోటు. అమ్మ
అమ్మాయి చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంది. పాపం ఏమో ఇంకా పెళ్లి కావటం లేదే. అవునే, లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా, పెళ్ళైన వాడికి ఇచ్చి చేయమంటావా? తనతో పాటు పుట్టిన ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. అమ్మాయి చూడటానికి లక్షణంగా ఉంది, కానీ ఏం సమస్య ఏమిటో ఎవరికి తెలుసు. భాస్కర్ సార్, ఎలా ఉన్నారు? ఏంట్రా సూపర్. తనే సార్. ఓ హాయ్. హాయ్. పెళ్ళికి డెఫినెట్ గా రావాలి సార్. రేయ్, పోయిందా? అయిపోయిందా? మా వాడు చాలా మంచోడమ్మా. తెలుసు, ఆల్రెడీ చెప్పారు. ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడూ ఇంతే. దేశంలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి ఈడి దగ్గర సరే సరే ఓకేరా. పెళ్ళికి తప్పకుండా రావాలి. ఓకే, నేను శేఖర్ సార్ కలిసి వస్తాను. మావా, భలే అమ్మాయిని పెట్టాడు కదా. మనకి మాత్రం ఆ భగవంతుడు ఎలా రాసి పెట్టాడో చూసావా? ఏం తీసుకురాలేదు, చదువా చెప్పుకునేలా లేదు, అమ్మాయి అందంగా లేదు. ఛే, ఎంత మోసపోయాంరా దీనమ్మ బతుక. వాళ్ళ నాన్నని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఫినిష్ చేస్తున్నాం. ఎవరు కావాలి? మేము కావ్య ఫ్రెండ్స్. వాచ్మ్యాన్ ఎవరు? కావ్యమ్మ ఫ్రెండ్స్ అంట, బయటే పెట్టమను. స్టార్టింగ్ రివర్స్ గేరా. మీ మామగారు పిసినారోళ్ళ ఉన్నారు, ప్లాస్టింగ్ కూడా చేయించలేదు. ఆపరా. హాయ్. హాయ్. ఎలా ఉన్నావు షోల్డర్? హాయ్. కావ్య, ఏంది ఎగ్జామ్ దరా? లోపలికి రండి. మూసుకుంటారా? అసలు కమ్ ఇన్. చూస్తా. ఆయన మా బావగారు. ఏంటి ఏలో పాత మ్యూజియంలో ఉందే. బావా, నా కలీగ్స్. కూర్చో, ఇప్పుడే వస్తా. ఏంట్రా ఇంత సైలెంట్ గా ఉన్నారా? ఏదైనా తినాలనిపిస్తోందిరా. రే, టైం అంటూ ఒకటి ఉంటుంది, టైమింగ్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ రెంట్కి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. అచ్చు మీలాగే ఉన్నాడండి. గిఫ్ట్ ఏదిరా? మా బిల్ నా దగ్గర ఉందిరా. ఇదేమన్నా చదివింపులా? నాన్న రెడీ అవుతున్నారు, భోంచేయమన్నారు, వచ్చేస్తున్నారట. రండి. భోజనం చేయమంటున్నాడు రా. అదేమన్నా కోడ్ కూడా? అవును, కావాలంటే ఇంకోసారి చెప్పించనా? మంచి సువాసన. కావ్య, ఈ గుండుగడి గురించి తెలుసుగా, వీడి గుడ్డు కావాలి. సారీ కొంచెం డిలే అయింది. ఇట్స్ ఓకే, పర్లేదు. తను వినయ్, ప్రేమ్, బాబు, షోల్డర్, మోహన్, తను నమస్తే సార్, రాజ్. హలో హలో అంకుల్. లాస్ట్ టైం మీటింగ్ మిస్ అయింది. ఈసారి ట్రాఫిక్ ఏం లేదు కదా? కిచెన్ లో చూసుకో. సరే. ఏం కావాలో చూడు. ఎలా వచ్చారు? నా కార్లోనే అంకుల్. అయ్యయ్యో, రాజు కార్ ఏమైంది? నేను కార్ ఇంకా కొనలేదు. ఎప్పుడు కొంటున్నారు? ఒక 2 yearsలో. కమిట్మెంట్స్. అయ్యో, గుడ్డు రోయ్. చికెన్ సూపర్ అండి. అది కాలీఫ్లవర్. కాలీఫ్లవరే చికెన్ లా ఉంటే చికెన్ ఎలా ఉంటది? చికెన్ లాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వెందుకు అనవసరంగా ఎంత బిల్డప్ ఇస్తున్నా?
రాజ్ కావ్య మ్యారేజ్ గురించి ప్లాన్ చేయబడలా? ఇదే పెళ్లి గురించి మాట్లాడే లక్షణమా? ఇప్పుడు చూడు. అంకుల్, కావ్య మ్యారేజ్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? పురోహితుడితోనే. అయ్యో, అంకుల్ కూడా భలే పని చేసేసారే. నోరు మూసుకోరా. ఇప్పుడు గుడ్డ మనకే. నాకేది? తప్పుగా అనుకోకండి, కావ్య మ్యారేజ్ కావ్యే డిసైడ్ చేస్తుంది. అంటే మీకంటూ ఒపీనియన్ ఉంటుంది కదా అంకుల్. తను అడిగితే నా ఒపీనియన్ చెప్తాను. కుక్క రాకముందే రాయి విసరకూడదు కదా. కరిచే కుక్క అయితే రాయి విసిరిన ఆగదు. కావ్య గుడ్డు పెట్టలేదే? సారీ, ఇప్పుడే తెస్తా. నో నో నో, ఒకే ఒక రోజు లీవ్ One కావాలి thing. సార్. చాలా అర్జెంట్. నో లీవ్ ప్లీజ్. ఒక్క రోజే సార్. ప్లీజ్ ఛే, దీనమ్మా బతుకు. వెళ్ళు. భాస్కర్, భాస్కర్ సార్. ఆర్ యు ఓకే? యా ఓకే సార్. మీట్ మీ బిఫోర్ యూ లీవ్. షూర్ సార్. టేక్ కేర్. పెళ్లి గురించి మాట్లాడరా అంటే ఇలాగా మాట్లాడేది. కుక్కొస్తుంది, నక్కొస్తుందని. ఆయన గ్యాప్ ఇవ్వలేదురా, ఇంకెలా వాళ్ళ మాట్లాడమంటారు? బాబు కావ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు, లేనప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు. పులుసు నా పక్కకి తోయమన్నా అది కూడా చేయలేదు తెలిసినా. గాడిది గుడ్డేం కాదు, అంత టైం ఉంది కదరా. నువ్వేమనుకుంటున్నారా? నువ్వు కారు ఎక్కేటప్పుడు మీ మామగారు వచ్చి తలగొక్కుంటూ అల్లుడు పెళ్లి గురించి ఏవి మాట్లాడకుండా వెళుతున్నారే అని అడుగుతాడు అనుకుంటున్నావా? దాని గురించే వచ్చామని తెలుసు, కానీ అవాయిడ్ చేస్తున్నట్టు మాట్లాడారా. మా నాన్న మొహమ్మాటానికి పోతే కడుపు వస్తుంది అంటూ ఉంటారు. వాళ్ళంతా గొప్పవాళ్ళు, మనమే కొంచెం తగ్గుండాలి. బిచ్చగాళ్ళలాగా అయ్యా మీ అమ్మాయి నాకు బాగా నచ్చిందయ్యా అని కాళ్ళ మీద పడిపోవాలి. అదంతా నా వల్ల కాదు. కాదంటే దానికి ఎందుకు ఇంత దూరం రావాలి? సో నువ్వేం మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడలేదు. ఆయన ఏది మాట్లాడకూడదు అనుకున్నానో అదే మాట్లాడారు. అరే పంచరా, నువ్వేసావు. అలా మాట్లాడి ఉండకూడదు కదా. టక్కని టంగ్ స్లిప్ అయ్యాను. కానీ అతను డబుల్ గేమ్ ఆడారా, నన్ను ఎదవం చేశాడు. ఏదేమైనా మనం వాళ్ళకంటే తక్కువేగా. కావ్యం నాకు ఇచ్చి చేయడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదురా. మనకి ఎస్ అని చెప్పరు, తనకి నో అని చెప్పరు. సరే కాఫీ తాగుదామా? చూడరా, సూపర్ రా. నేను అలా మాట్లాడి ఉండకూడదురా. టక్కని టంగ్ స్లిప్ అయ్యాను. ఆయన నాకు గ్యాపే ఇవ్వలేదు. అవునరా, వాళ్ళ బాబు కావ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు, లేనప్పుడు వేరేలా మాట్లాడుతున్నాడు. పులుసు నా పక్కకు నీ తోయమని యబ్బ. ఇంకా 300 కిలోమీటర్లు వెళ్ళాలరా. దరిద్రపు నా కొడక, చస్తాం. ముయిరా నోరు. ఇదిగో భాస్కర్, ఏమైంది నీకు? ఆ? ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్. నువ్వు కన్ఫ్యూజ్ కాకపోతేనే ఆశ్చర్యం. ఇప్పుడే నీకు ఎంగేజ్మెంట్ అయింది. యాక్చువల్గా నువ్వు జాలీగా ఉండాల్సిన టైం ఇది. ఏ పెళ్ళి ఇష్టం లేదా? అమ్మాయి నచ్చలేదు సార్. వాట్, ఆ అమ్మాయిని చూసేగా ఓకే చెప్పావు? చూసా, తెలియకుండా ఓకే చెప్పాను సార్. తెలియకుండా. ఓకే, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేద్దాం. అదే మంచిది ఆ అమ్మాయికి. సార్ ఇప్పుడే సార్ ఎంగేజ్మెంట్ అయింది, సడన్గా ఎలా సార్ చెప్పేది? ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది, ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. రేపు శుభలేఖలు కొట్టించాక ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. చివరికి తాళి కట్టేస్తున్నాను, ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. ఇంకెప్పుడు రా చెబుతావు? ఫస్ట్ నైట్ అయిన తర్వాత చెప్తావా? లేదు సార్, తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది సార్. ఇప్పుడు పాపమని అనిపిస్తుంది, తర్వాత కోపంతో ఒళ్ళు మండిపోతుంది. చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్. అబ్బా, మళ్ళీ ఫస్ట్కి వచ్చావా? ఇలా చూడు, జాలనిపిస్తే ముష్టి అయ్యొచ్చు, పెళ్లి చేసుకోకు. పెళ్లి కొడుకు రాలేదా? ఏనే పెళ్లి కొడుకు? జూలైలో వెడ్డింగ్ ఉంటుంది. 1 month లీవ్ కావాలి. హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాల్ని నా షో చేస్తానంది. ఓకే, కంగ్రాట్స్ సుసి, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ హరీష్.
చాలా జాలీగా ఉన్నట్టున్నావు. ఫస్ట్ ఏ సాంగ్? కాబోయే పెళ్లి కూతురు సుసి. ఏ తన్నులు తింటావు, ఆనర్లో చెప్పొద్దు. పిల్లను లేని జీవితం. ఏడు 50 తర్వాతే అమృత గడియలు. మంచి ముహూర్తం చూడకుండా ఏ పని చేయను. పర్వాలేదు, మంచిదే కదా. దిస్ ఇస్ అవినాష్, కావ్య మా అమ్మాయి. నిజం చెప్పు, పెళ్లి కొడుకు నచ్చాడా? నచ్చాడు. పెళ్లి కొడుకుని నువ్వు చూసావా? చూడలేదు, అయినా నచ్చాడు. అక్క విన్నారా? వినపోయినట్టు నటిస్తున్నారా? ముసలాన్ని కూడా అది నచ్చాడు అంటోంది. ఈ ఇంట్లో ఉండటం కంటే వాణ్ణి చేసుకోవడమే బెటర్ అనుకుంటోంది. మంచి మంచి సంబంధాలు ఎన్ని నచ్చాయి దానికి. చూద్దాం చూద్దాం అన్నారు, ఇంకా ఏం చూస్తారు? అక్క వద్దక్క. నీ పనేదో నువ్వు చూసుకొని వెళ్ళవే. భాస్కర్, హలో భాస్కర్, నేను షోలో ఉన్నాను. 2 minutes లో ఫోన్ చేయనా? ఉండు, ఒక్క నిమిషం. హలో, నేను ఆనర్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. స్టాప్ చేసేద్దాం. ఇది రెడ్ FM 93.5. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ ఆర్జే సతీష్ అండ్ ఆర్జే సుశీల. లేదు, నాకు అర్థం కాలేదు. ప్లీజ్ భాస్కర్.
హాయ్. హాయ్. నిన్న పింక్ చేశాను, రిప్లై అయ్యలేదు. బస్ పడుకున్నాను. ఏయ్, టాస్క్ కంప్లీట్ చేసే, డెడ్ లైన్ ఉంది. నేను ప్రియతో మీటింగ్ వెళ్తున్నాను, లంచ్ టైంలో మీట్ అవుతాను. సరే. లవ్ యూ. లవ్ యూ టూ. ముందు రోజు నేను రాజుని చూపించాను, నెక్స్ట్ డే మీరు ఇంకొక అతన్ని చూపించారు. మీరు మిగతా వాళ్ళలాగే ఊరికి మంచి వాళ్ళ నటిస్తున్నారు. నువ్వు ఒక అబ్బాయిని చూపించావు, నేను ఒక అబ్బాయిని చూపించాను. కలిసి బతకాల్సింది నువ్వే డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్తున్నారా? ఐ లవ్ హిమ్ డాడ్. ఏమైంది? ఏం లేదు. డల్గా ఉన్నావేంటి? నథింగ్, టైర్డ్. రాజు బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉండొచ్చు, కానీ అతనికి నీ మీద ఉన్న లవ్లో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది గుర్తుకు రాకూడదు. నువ్వు మ్యారేజ్ ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి రాజు దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ట్రూ లవ్లో ఎలా పొందాలనేదే తప్ప వేరే ఏ థింకింగ్కు చోటు ఉండదు. 10 ఆకుల్లో ఉన్న పదార్థాల్ని చూసేవాడు తన ఆకులో ఉన్నదాన్ని ప్రశాంతంగా తెల్లాడు. రాజుకు సంబంధించినంత వరకు నీతో పెళ్లి జరిగినా బాధపడతాడు, జరగకపోయినా ఎంతో బాధపడతాడు. నీకు రాజుతో కాకుండా ఇంకెవరితోనైనా పెళ్ళయిందంటే 2 రోజుల్లో అన్నిటినీ మర్చిపోయి దిగులు పడకుండా ప్రశాంతంగా బతుకుతావు. అది నీ తలరాత. అదే తలుచుకుంటూ రాజు బాధపడుతూనే బతుకుతాడు. అది వాడి తలరాత. ఎందుకు మీరిద్దరూ అన్నీ నాతో చెప్తున్నారంటే ఆ నిందని నా మీద మోపాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అది గుర్తు చేస్తున్నా? ఏంట్రా మళ్ళీ ఫైటా? ఏం బాలేదురా. తెల్ల వంకాయలా ఒకడున్నాడు, ఫేస్బుక్లో ట్యాగ్ చేశాడు. చూస్తే అమెరికాట. నువ్వు చూసావా? ఏంటి ప్రాబ్లం? మాట్లాడావా? అప్పుడప్పుడు ఇలాగే ఉంటాంగా, సెట్ అయిపోద్ది. నాతో నార్మల్గానే ఉంది. తన రేంజ్కి నీ వెనకాల పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తే ఎప్పుడు అలాగే ఉంటుంది. సరేరా, మాట్లాడొచ్చు కదా. నేనేదైనా అడిగితే తన దగ్గర సమాధానం ఉండదు, తనేదైనా అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. ఏం మాట్లాడమంటావు? ఏమైంది? గుళ్ళోకి వెళ్ళొద్దాం రావే. నేనెందుకులే, నువ్వు వెళ్ళి చూసిరా పిన్ని. నీకేగా పెళ్లి కావాల్సింది. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శాంతి శాంతి. హే, ఎవరు నువ్వు? ఇక్కడికి వచ్చావా నాన్న? నువ్వు రంగస్వామి మాస్టర్ అమ్మాయివే కదా? అవును. నేను గుర్తులేను? లేదండి. నా కొడుక్కి నిన్ను చేసుకోవడానికి వచ్చానమ్మా. 5 ఏళ్ళయ్యింది. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. మీ నాన్నని ఎంతగానో బతిమాలాం. చాలా మంది వస్తున్నారు, కానీ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను అన్నది నమ్మి 2 ఏళ్లు వెయిట్ చేశాం. కానీ మీ నాన్న పెళ్లి మాటే ఎత్తలేదు. ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు? నీకు అసలు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? రండతయ్య, ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇవ్వండి. నువ్వు వెళుతూ ఉండొస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచిది. కావ్య, 3 రోజులుగా టాస్క్లు ఫినిష్ చేయలేదు. చాలా ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఏదైనా డిపెండెన్సీ ఉందా? సారీ, నో డిపెండెన్సీస్. కొంచెం ఒంట్లో బాగాలేదు. 2 డేస్లో కంప్లీట్ చేస్తాను. ప్లీజ్, ఈ వీక్లో ఫినిష్ చేస్తానని ప్రియాకి చెప్పాను. సో రాజ్, ఇన్ ద మాడ్యూల్ దిస్ బాక్స్ ఆర్ దేర్ అండ్ హ్యావ్ రేస్ ద క్యూసీ. ఎవరికి అసైన్ చేశారో చెప్తారా? కావ్యకి అసైన్ చేశాను. ఓకే, నేను వెళ్ళొచ్చా? 1 సెకండ్ వెయిట్ చేయండి. బాయ్. బాయ్. బాయ్.
నీ ప్రాబ్లం ఏంటి కావ్య? ఆల్రెడీ చెప్పాను కదా. సారీ, నా వల్ల నీ ప్రాజెక్ట్ డిలే అవ్వదు. నేను అడిగేదేంటో నీకు అర్థం కాలేదా? అవును, నాకే అర్థం కాలేదు. ఇప్పుడు నీకేం కావాలి? నాతో ఏం చెప్పకుండా డిన్నర్ పేరుతో తీసుకెళ్లారు. నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఆ అబ్బాయి నీకు నచ్చాడా? డిసైడ్ చేసుకున్నావా? నాతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావు. వెంటనే పెళ్లి చేసేసుకొని మీ నాన్న ఐడియా ఇచ్చి ఉంటాడే. కావ్య సారీ. సారీయా? సారీ చెప్పేస్తే అంత ఓవరా? నేను ఈయన నవ్వుతూ నీ వెనకే వచ్చి కూర్చోవాలి కదా? మా నాన్నని కలిసి వచ్చి 3 రోజులైంది. ఈ సెకండ్ వరకు ఒక్కసారైనా ఆయన ఏమన్నారో అడగాలనిపించలేదు కదూ. నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టాను రాజ్. చెప్పారుగా నన్ను వీధి కుక్క అని. నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మా నాన్నని తప్పు పట్టుకు. ఎప్పుడైనా నీ లవ్ ని నాకు ప్రూవ్ చేసావా? డూ యూ రియలీ లవ్ మీ? లవ్ ని ప్రూవ్ చేయడం కుదరదు కావ్య. మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు రాజ్. నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి. కమిట్మెంట్స్ ఉన్నాయి, సెటిల్ అవ్వాలి. నీకు అర్థం కావట్లా? లేక అర్థం కానట్టు నటిస్తున్నావా? సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీ ఉందంటే ఏ ఈ లోకంలో నీకు మాత్రమే ఫ్యామిలీ ఉందా? మా అమ్మ నాన్న నాకు ఫ్యామిలీ కాదా? నా వల్ల అయితే నేను లివ్ ఇన్ లైఫ్ కూడా మూవ్ అయ్యేదాన్ని. నా వల్ల కాలేదు. లవింగ్ వేరు, లివింగ్ వేరు కావ్య. సరే వచ్చి బండెక్కు రా, చెప్పేది విను. ఐ రియలీ లవ్ యూ. కానీ పెళ్లి చేసుకోవడానికి అట్లీస్ట్ 2 ఏళ్ళు టైం పడుతుంది. సరే, 2 ఏళ్ల తర్వాత మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం. వదిలి పారిపోతాను అనుకుంటున్నావా? మిస్ చేసుకోకూడదని భయపడుతున్నాను. అంటే నా మీద నమ్మకం లేదు? నీ సిచ్యువేషన్ మీద నాకు నమ్మకం లేదు. అయినా ఇప్పుడు పెళ్లికి ఏంటి తొందర? తొందర కాదు, అవసరం. అంత అవసరం అయితే మీ నాన్న చూసిన IBM పెళ్లి కొడుకునే పెళ్లి చేసుకో. నన్ను వదిలే. ఏంటమ్మా ఈ టైంలో? నాన్న, నాకు అవినాష్ ఓకే. మ్యారేజ్ ఫిక్స్ చేయండి. ఆర్ యూ ఓకే? ఆలోచించి చెప్తున్నావా? ఇక మీదట ఆలోచించడానికి ఏం లేదు నాన్న. ఏంటే ఏంటే నీవన్నది విన్న పాటునే గుండె నీరైనది. నీవా ప్రేమే నాపై లేదన్నది మరి చావా నీడై నేనున్నది. చెరి సగమయే కల చెదిరింది, దూరము భారమైనది. గురుతుల తడి అసలారకుంది, ఎదలో చిచ్చురెపింది. రాజ్, నన్ను వదిలే. నాన్న, అవినాష్ ఇంట్లో మాట్లాడాను. యూఎస్కి వీసా అప్లై చేయాలి, పెళ్లి త్వరగా పెట్టుకోమంటున్నారు. నేను సరేనన్నాను. జూలై 3 పెళ్లి. నీకు ఓకే కదమ్మా? సరేనా? రంగస్వామి మాస్టర్ గారి ఇల్లా స్ట్రైట్ గా వెళ్ళండి, వినాయకుడి గుడి వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ రంగస్వామి మాస్టర్ గారి ఇల్లు. ఓకే, థ్యాంక్ యూ. మహాలక్ష్మి లాంటి అమ్మాయి, వాడా పిల్లకి పెళ్లి చేయలే. అమ్మా నేను వస్తాను. వద్దే, నువ్వు ఇంట్లోనే ఉండు. నేను వస్తే నీకేంటి? చెప్పు తెగుద్ది. లోపలికెళ్ళు. ఏంటి ఇలాగే ఉన్నావు? వెళ్ళి చీర కట్టుకో. వాళ్ళొచ్చే టైం అయ్యింది. కొత్తగా ఏం జరగబోతోంది? వెళ్ళి నిలబడాలి, దండం పెట్టాలి, అంతే కదా. ఎన్నిసార్లక్కా? ఇప్పుడు సిగ్గే లేనట్టుగా ఉందక్క. ఇలా ఉంటే చాలే. ఊరుకోరా. ఈ అమ్మాయేనా? ఓ,
అబ్బా, ఇన్వర్టర్ పెట్టించలేదా? పెట్టించాలి, వివరాలు కనుక్కోమన్నాను. పెళ్లి కొడుకుదే ఊరయ్యా? ఏ ఊరైతే పిల్లనిస్తారు బామ్మ? భలేవారే, అన్నిటికీ నవ్వేస్తున్నారు. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు బాబు. ఇలా మాట్లాడండి, వినడానికి ఎంత బాగుంది. ఈ మాటే వెళ్ళి పెళ్లి కూతురికి చెప్పండి. చెప్తారా? అమ్మాయికి వినిపిస్తుంది. ఏమండి, వీళ్ళు చెప్పేది నమ్మకండి. నాకెవరితో మాట్లాడాలన్నా కొంచెం సిగ్గెక్కువ. నిజమా? ఏం చేస్తున్నావు బాబు? నేను సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నాను. ఏం ఉద్యోగం అని అడిగాను. ఏదో ఒక ఉద్యోగం, కానీ సెంట్రల్ గవర్నమెంట్. చాలదా? అమ్మాయిని చూపించండి మావయ్య. ఎంత దూరం నుండి మేము కారులో ఇక్కడికి వచ్చాం. వచ్చిన దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. మరీ తొందరపడుతున్నావు. ఉండదా మరి? మీరే ఇంత అందంగా ఉన్నారు, పెళ్లి కూతురు ఇంకెంత అందంగా ఉంటుంది చూడొద్దా మరి? లక్ష్మిని రమ్మనమ్మా. రమ్మనండమ్మా, పెళ్లి కొడుకు వెయిటింగ్ ఇక్కడ. పెళ్లి కొడుకు నచ్చాడో లేదో చెప్పాడొచ్చుగా. అదే మీరుండండి మావయ్య, అన్నిటికీ మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వండి. అమ్మాయిని చెప్పానండి. పెళ్లి కొడుకు నచ్చాడట. ఇక్కడికి వచ్చి చెప్పాలి. మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు. అలవాటు చేసుకోండి. పెళ్ళయ్యాక కలిసి కాపురం చేయాల్సింది మేమే. మాట్లాడకుండా బతకగలమా? నచ్చానా? నన్ను చూసి చెప్పాలి. నా పర్స్. వెళ్తూ ఉండండి, వస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే. అలా చెప్పాడా? అవును. లక్ష్మి, అయ్యో, నచ్చానా నవే? ఊరికే చెప్పావా? నీకు నిజంగానే నచ్చానా? ఎవరైనా చూస్తారేమో, వెళ్ళండి. నేను వస్తాను, త్వరలో వస్తాను. ఏమైంది? మాట్లాడుతున్నావా అక్క? ఏంటి? పర్సు వదిలేశాను. అది కిటికీ పక్కే వెతుకుతారా ఏంటి? చాలా సంతోషం, మనసుకు తృప్తిగా ఉంది. మంచి రోజు చూసి కబురు చేయండి. ఇల్లు చూడటానికి వైజాగ్ వస్తాం. చాలా మంది అడుగుతున్నారు. మేం మిమ్మల్ని మనసులో అనుకుంటున్నాం. చూద్దాం అన్నయ్య, అన్నీ మంచి జరుగుతాయి. మేము వస్తాం. మాస్టర్ గారు అమ్మాయి అన్నారు, చూస్తే దిక్కుమాలిన కొంపలా ఉంది. నాకు చాలా బాగా నచ్చిందమ్మా. అమ్మాయి బాగుంది. బాగుంటే మీ అక్కలకి ఎంత ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేశాను. ఈ విషయంలో మీ మావయ్య అస్సలు ఒప్పుకోడు. ఏవీ లేని దాన్ని కోడలుగా తీసుకొస్తే కాండ్రించి ఉమ్మేస్తారు. కాండ్రించి ఉమ్మేదానికి నువ్వున్నావుగా. ఎప్పుడు చూసినా మావయ్య మావయ్య అనుకుంటావు. చూడ్డానికి లక్షణంగా అందంగా ఉంది. నానా, నువ్వేనా కాస్త చెప్పు నానా. నా మాట ఎప్పుడు వినిందిరా మీ అమ్మ? ఛా! ఎక్స్క్యూజ్ మీ, భాస్కర్ని కలవాలి. సార్ టెస్ట్ డ్రైవ్కి బయటికి వెళ్ళారు. మీరు కస్టమర్ లాంచ్లో వెయిట్ చేస్తారా? ఏంటి, ఐశ్వర్యకి మురళిక? నమ్మలేకపోతున్నానరా. వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉన్నప్పుడే అనుకున్నాను ఏదో లేకుంటుందని. సార్, యూ కెన్ కమ్. ఓకే. నేను అన్ని ఫోన్లోనే చెప్పానుగా. ఏంటి అందరి ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా? గొడవ పడ్డానుకో, ఆర్గ్యూ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు.
వీ కెన్ టాక్ ఇట్ అవుట్. పెళ్ళే వద్దుంటున్నానుగా, ఇంకేంటి దాని గురించి మాట్లాడేది? అది కాదు భాస్కర్. వద్దు, ఇష్టం లేదంటున్నానుగా, అర్థం కావట్లేదా? నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు, నా తప్పే, నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఇష్టం లేదు, ఎందుకని అడగొద్దు. నా సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోండి. నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి, కానీ మీరు ఇలా. దానికి నేనే దొరికానా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా? ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు. అయితే నన్ను పెళ్లి చేసుకొని వద్దని చెప్పండి. మరీ అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరినైనా వెతుక్కో. బెంగళూరు వెళ్తున్నావు, ఫ్లైట్లో వెళ్తున్నావు. అమ్మాయి జాతకం సరిగ్గా లేదని పెళ్లి ఆగిపోకూడదు. ఇక్కడ అందరికీ అదే కరెక్ట్ అనిపిస్తోంది, నాకు కూడా. మన వాళ్ళల్లోనే ఒక అబ్బాయిని ఒప్పించాం, మంచి కుర్రాడు. లేదు రాజే నీకు కావాలనుకుంటే తను ఎక్కడున్నా తీసుకొచ్చి ఒప్పిస్తాను. రాజొద్దు నాన్న. ఎందుకురా? ఒకసారి పెళ్ళి ఆగిపోయింది, పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు. అందుకని నేను రాజ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి రాజ్ ఏం బ్యాకప్ ఆప్షన్ కాదు. వాడే కావాలనుకుంటే నేను ఎలాగైనా వాడితో కలిసేదాన్ని. మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. వాడిని మీ ముందు కూర్చోపెట్టాను, సింపుల్గా టీస్ చేసి పంపించేశారు. వాడిని మీరు వద్దు అనుకున్నారు కదా, అయితే వద్దు, వదిలేండి. నేనెవరితో తాళి కట్టించుకోవాలో చెప్పండి. మూడు రోజుల ముందే అమ్మా నాన్న వెళ్ళారు. క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్ మరి. ఆర్జే సుశీలను పిల్లని అడిగేందుకు రాబోయే జూలై 10వ తేదీ నిశ్చయించడానికి విచ్చేనున్నారు. ఓకేనా? ఇంకా ఒక వారమా? ఒకే వారం. హలో సుషి ఆనర్లో ఉన్నావా? అవును, ఆనర్లోనే ఉన్నాను. సతీష్కి సడన్ గా మచిలీపట్నంలో మ్యారేజ్ అయిపోయింది. నీకేమైనా చెప్పాడా? సారీ సుషి. రెడ్ ఎఫ్ఎం లేడీస్ చాయిస్ విత్ మీ సుసి. మనం తీసుకునే నిర్ణయం అన్ని సమయాల్లోనూ కరెక్ట్గా ఉంటుందని చెప్పలేం. దానికోసం ఎన్నో పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకోని ఆటంకాలు, వేదనలు, మలుపులు, వీటన్నిటి కలయికే జీవితం. ఏంట్రా ఫిలాసఫీ మాట్లాడుతుందనుకుంటున్నారా? చెప్పాలనిపించింది, చెప్పాను. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడేంటి? ఓకే, టిఫిన్ తిందామరా? ఆకలి దంచేస్తుందిరా. ఎన్నిసార్లు చెప్పాలరా టైం అంటూ ఉంటుంది.